ఇద్దరు ఒక్కటైన వేళ. పొద్దుట్నుంచి అందరూ ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ కూర్చున్నారు. కొడుకుని చూస్తున్న కొద్దీ కడుపు తరుక్కుపోతోంది రాధకి. కానీ దగ్గరికి వెళ్ళటానికి భయం వేస్తోంది. వంగి తల చేతుల్లో పెట్టుకుని కూర్చున్న తమ్ముడు భుజాల చుట్టూ ధైర్యం చెప్తున్నట్టుగా చేతులేసి నిలబడింది వేద. అటు ఇటు పచారులు చేస్తూ మధ్య మధ్య కొడుకు దగ్గరికి వచ్చి ఏమీ పర్వాలేదన్నట్టు భుజం తడుతున్నారు మురళీధరం. నెమ్మదిగా ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. అటే చూస్తూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు, డాక్టర్ ఏం చెప్తారో అన్నట్టు. డాక్టర్ వీళ్ళ దగ్గరకు వస్తూ ఉండగా వేరే పేషెంట్ తాలూకా వాళ్ళు వెళ్ళి ఆయన ఏదో అడుగుతుంటే అక్కడే ఆగి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ ఆలస్యం భరించలేక అక్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు విశ్వ. చేతులు చల్లబడిపోయాయి. స్వేదంతో చొక్కా తడిసిపోయింది. ఇంకా ఆగలేక పరుగున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. విశ్వాని చూడగానే మాటలు ఆపేసి ఆమె చిరునవ్వుతో విశ్వ వైపు చూసింది. ఎంతో దయగా నవ్వుతున్న ఆమె ప్రశాంత వదనం గమనించగానే ఒక రకమైనటువంటి రిలీఫ్తో నీరసం వచ్చి పక్కనున్న కుర్చీలో జారగిలబడిపోయాడు. విశ్వ, బీ బ్రేవ్ మై బాయ్, మీ ఆవిడ క్షేమంగా ఉంది, నో టెన్షన్, రిలాక్స్. లేదా వేడి నీటితో కాస్త కాఫీ అయినా తాగించు. ధృతిని రేపొద్దున వరకు ఐసీయూలోనే ఉంచుతాం. విశ్వ, నువ్వేమన్నా తీసుకుంటేనే నిన్ను లోపలికి పంపించేది అని నవ్వుతూ బెదిరించింది డాక్టర్ ప్రశాంతి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆనందంతో డాక్టర్ రెండు చేతుల్ని కళ్ళకద్దుకున్నాడు విశ్వ. ఇంతలో రాధ అక్కడికి వచ్చి, ప్రశాంతి, నువ్వు రక్షించింది నా కోడలనే కాదు, నా కుటుంబాన్ని కూడా అని అంది. ప్రశాంతి ఒక్కసారి రాధ వైపు దీర్ఘంగా చూసి, రాధ, నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అని చెప్పి ఆమె భుజం తట్టి రౌండ్స్కి వెళ్ళిపోయింది. తల ఉంచుకుంటున్న తల్లిని చూసి దగ్గరికి తీసుకున్నాడు విశ్వ. అమ్మ, ఇక భయం లేదట, నేను వెళ్ళి ధృతిని చూసొస్తాను, మీరంతా ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని కొడుకు దగ్గరికి తీసుకోగానే అప్పటిదాకా బిగబెట్టుకున్న దుఃఖం ఆమెలో తన్నుకొచ్చింది. విశ్వాన్ని పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. అరే నాన్న, నన్ను క్షమించరా, ఇలా అవుతుందని అనుకోలేదురా అంటూ. విశ్వ ఏమీ మాట్లాడలేదు, తల్లిని వదలలేదు. భార్య ఏడుపు వినగానే మురళీధరం వచ్చి, రాధా, ఇది హాస్పిటల్, న్యూసెన్స్ చేయకు, ఇంటికెళ్దాం పదా. విశ్వ, అంతా భగవంతుందయ్యా, నువ్వు ఐసీయూలోకి వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చాక మేము ఇంటికి వెళ్తాంలే. మేము ఇంటికి వెళ్తాం, నువ్వు వెళ్ళు అని ముందు ఐసీయూలోకి వెళ్ళి చూసిరా అన్నాడు. పరుగులాంటి నడకతో ఐసీయూకి వెళుతున్న విశ్వను అనుసరించబోయిన తల్లి చేయి పట్టుకుంది వేద వద్దన్నట్లుగా. వెళుతున్న కొడుకు వైపు నిస్సహాయంగా చూస్తున్న రాధని జాలిగా చూశాడు మురళీధరం. తెర తొలగించుకుని లోపలికి వెళ్లిన విశ్వాకి భార్యను చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది. మన స్పృహలో లేకున్నా ధృతి పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది. పుట్టబోయే బిడ్డ గురించి తాము కన్న కలలు గుర్తొచ్చాయి. అబ్బాయా అమ్మాయా అని తాము వేసుకున్న పందెం గుర్తొచ్చింది. ఇక పుట్టే అవకాశం కూడా లేదని గుర్తుకు రాగానే భార్య మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఐ లవ్ యూ ధృతి, ఐ లవ్ యూ సో మచ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని భార్య చేతిని ముద్దు పెట్టుకుంటూ పదే పదే అనసాగాడు. ఇంతలో నర్సు వచ్చి, ప్లీజ్ సార్, పక్కనున్న పేషెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇప్పటికే మీరు వచ్చి చాలాసేపు అయింది అనునయంగా చెప్తూనే హెచ్చరించింది. సారీ చెప్తూ వదలలేక ధృతిని వదిలి బయటకొచ్చాడు విశ్వ. ఎలా ఉందిరా అమ్మాయి అడిగారు మురళీధరం. ఇంకా మెలకు రాలేదు నాన్న, చూసి వచ్చేశాను. సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది ఇప్పుడే చెప్పలేము అంది ప్రశాంతి. ఇప్పటికే 10 దాటింది, వేద ఇంటికి రానంటోంది, నీతో పాటు ఇక్కడే ఉంటుందట. మీకోసం టిఫిన్ తెచ్చాను, మీ ఇద్దరూ తిన్నాక మేం కూడా ఇంటికి వెళ్ళి ఏమన్నా తింటాం అని చెప్పారు మురళీధరం. తండ్రి చేతిలోని ప్యాకెట్స్ చూసి, నాన్న, ఒక్క 10 నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి, నేను వచ్చేదాకా. ఎక్కడికి రా అని తండ్రి అడుగుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు విశ్వ. అన్నట్టుగానే మరికొన్ని పొట్లాలు పట్టుకుని 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ రండి, మనకు అలాట్ చేసిన గదిలో కూర్చొని టిఫిన్ చేద్దాం, 2nd ఫ్లోర్కి వెళ్ళాలి అని లిఫ్ట్ వైపు దారి తీస్తూ అన్నాడు. ముగ్గురు మౌనంగా అనుసరించారు విశ్వాని. గదిలోకి వెళ్ళగానే టేబుల్ సర్ది టిఫిన్ పొట్లాలు ఓపెన్ చేశాడు. విశ్వాలో మళ్ళీ మునుపటి హుషారు కనపడేసరికి ఊపిరి పీల్చుకుంది వేద. ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకోబోతూ తినలేక కింద పడేసి 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది రాధ. విశ్వ తింటున్నవాడల్లా ఆపేసి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె ముందు కూర్చుని తల్లి ఒళ్ళో తలపెట్టుకున్నాడు మౌనంగా. కొడుకు తల నిమురుతూ కళ్ళు తుడుచుకుంది రాధ. అమ్మ, ఆకలేస్తోంది, తినేద్దాం, పొట్టలో ఎలుకలు, వాటిని తరుముతూ పిల్లులు ఉరుకుతున్నాయి అని హాస్యంగా అన్నాడు విశ్వ. అందరి వదనాల్లో దరహాస వీచికలు వీచాయి. ఆ తర్వాత వారం రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. ఆ రోజే ధృతిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు.
రాధ చాలా హడావిడి పడిపోతోంది. ఏమీ లేకపోయినా. బూజులు దులిపి సర్దిందే సర్ది ఇల్లంతా శుభ్రం చేసింది. అన్ని పడగదుల్లో దుప్పట్లు, అన్ని గదుల్లో కర్టెన్స్ మార్చేసింది. తల్లి హడావిడి గమనిస్తున్న వేద, అమ్మ, వచ్చేది ఎవరో వీఐపీ కాదే, నీ కోడలే. నాన్న, అమ్మ చూడు, మీ అల్లుడు వచ్చినప్పుడు కూడా ఇలా చేయలేదు అన్నది ఫిర్యాదు చేస్తున్నట్లు. మీ అమ్మ సంగతి నీకు తెలియందే ఉందమ్మా, ఏదొచ్చినా పట్టలేం అని చదువుతున్న పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మురళీధరం. చాలండి సంబరం, ఇంకా ఎంతసేపు ఈ పేపర్ నవ్వులుతారు? ఎప్పుడు అనగా రావాల్సింది, ఇంకా రాలేదు. భోజనాల వేళకు రావాల్సిన వాళ్ళు రాత్రి ఇంత తినేవేళ అవుతున్నా గానీ ఇంకా ఇంటికి రాలేదు. ఓసారి వాడికి ఫోన్ చేయండి. చేస్తున్నానే, కాలు కలవట్లేదు. ఏ హాస్పిటల్లో అయినా ఇంతే, ఉదయం డిశ్చార్జ్ చేస్తామంటారు కానీ రాత్రి అవ్వాల్సిందే. అయినా ఉండు, ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అంటే మురళీధరం హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఆయన మొహం అంతా పాలిపోయింది. ఫోన్ ఆఫ్ చేసిన భర్తని చూసిన రాధకు భయమేసింది. వేద కూడా తండ్రి హావభావాలు గమనించి కంగారు పడింది. ఏంటి నాన్న, ఏమైంది? మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా? తనను కూడా అవే ప్రశ్నలు అన్నట్టుగా భర్త వైపు చూసింది రాధ. పొద్దున్నే డిశ్చార్జ్ చేశారట. విశ్వ అప్పుడే భార్యను తీసుకుని వెళ్ళిపోయాడట. మనం ఎవరైనా హాస్పిటల్కి వస్తే ఇవ్వమని ఒక ఉత్తరం అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాడట. శక్తినంతా కూడా తీసుకుని చెప్పారు మురళీధరం. బెర్రి చూపులు చూసింది రాధ. భర్త ఏం మాట్లాడుతున్నదో ఆమెకు కొద్దిసేపు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఎలా స్పందించాలో కూడా ఆమెకి తెలియట్లేదు. చిన్నగా వెళ్ళి భర్త పక్కన కూర్చుంది. తల్లిని చూసిన వేద భయపడిపోయింది. ఏమండి, నిజంగానే వాడు నన్ను వదిలిపోయాడా? బేలగా అడుగుతున్న భార్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆయన. రాధ మనసులో తుఫానులు చెలరేగుతున్నాయి. అందంగా అమర్చిన ఇల్లు తనను చూసి నవ్వుతున్నట్టుగా ఉంది. కోడలు ఇంటికి రాగానే ఇవ్వటానికి ఏది సహిస్తుందో అని ఆమె కోసం అన్ని రకాల జ్యూసులు తయారుగా ఉంచుకుంది. ఇప్పుడు అవన్నీ తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ఎందుకు ఇలా జరిగింది? ప్రాణంలా ప్రేమించిన కొడుకు ఎలా తనను వదిలి వెళ్ళగలిగాడు? అందుకు తానే బాధ్యురాలా? 4 వైపుల నుంచి పసిపిల్ల ఏడుపు వినిపిస్తోంది. రాధ తల పగిలిపోతోంది. ఒళ్ళు తూలి కింద పడబోయింది. వేద పరుగున వెళ్లి తల్లిని పట్టుకుంది. అమ్మా, అమ్మా అంటూ చెంపలు తడుముతూ పదే పదే పిలవగా కళ్ళు తెరిచింది రాధ. అమ్మా, కాస్త కాఫీ తాగుతావా? ఒకప్పుడు కోపం వచ్చినా ఇప్పుడు చాలా జాలి కలుగుతోంది అమ్మని చూస్తుంటే. వేద, చూసావా వాడు ఏం చేశాడో? అమ్మా, స్థిమితపడమ్మా. వాడు ఆ ఉత్తరంలో ఏం రాశాడో నానొస్తే కదా తెలుస్తుంది. కాసేపు నువ్వు పడుకో, నేను కాఫీ కలుపుకొస్తాను అని తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పలేక కాఫీ వంకతో చిన్నగా అక్కడి నుంచి తప్పుకుంది వేద. అప్పుడే లోపలికి వచ్చారు మురళీధరం. ఏమండి, మన బాబు ఉత్తరంలో ఏం రాశాడండి? భర్తను చూడగానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది రాధ. మౌనంగా జేబులోంచి ఉత్తరం తీసిచ్చాడు మురళీధరం. వణుకుతున్న చేతులతో ఉత్తరం తెరిచింది రాధ. అమ్మా, నా ఈ 30 ఏళ్ల జీవితంలో నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను చేయదలుచుకున్న 2 పనులు చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. మొదటిది, నీకు చెప్పకుండా నిన్ను అడగకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రెండోది, మిమ్మల్ని వదిలి నేను వేరే వెళ్ళాలని అనుకోవటం. ఇప్పుడు దీనికి కూడా నువ్వు కోడల వల్లనే నేను నిర్ణయం తీసుకున్నానని అనుకుంటావు, కానీ ఇది పూర్తిగా నా సొంత నిర్ణయం. అమ్మా, మీరెంత చెప్పినా, నా తోటి స్నేహితులు ఎంతమంది అవకాశాలు ఇచ్చి వెళ్ళినా గాని నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళలేక నాకు వచ్చిన విదేశీ అవకాశాలను కూడా వదులుకున్నాను. నా పెళ్ళి అయ్యేదాకా నువ్వు నా పెళ్లి కోసం ఆరాటపడ్డావు. మీరు మెచ్చిన తర్వాతే నాకు ఇష్టమైన అమ్మాయిని మన ఇంటి కోడలుగా తెచ్చుకున్నాం. ఒక్కడిని ఇద్దరం కలిసి ఒక్కరైన వేళ, అమ్మా, నేను నీ దృష్టిలో 2గా ఎప్పుడు విభజించబడ్డానమ్మా. ఒకరు నీ కొడుకు, రెండో వాడు ధృతి భర్తగా. నీ కొడుకు ధృతి భర్త. మేమిద్దరం 2 కాదమ్మా, ఒక్కరమే. మరి మమ్మల్ని విడతీసి ఎలా చూడగలిగావమ్మా నువ్వు? అమ్మ, నాన్న, నేను చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని చూస్తూ మీ పెంపకంలో పెరిగాను. స్త్రీలను గౌరవించడంలో నాన్నే నాకు ఆదర్శం. నాన్న పక్కన ఉంటే నువ్వెంత అందంగా ఉంటావో, ఆనందంగా ఉంటావో నీకే తెలుసు. ఆ విషయంలో నాన్నను చూస్తుంటే నాకెప్పుడు గర్వంగా ఉంటుంది. నిన్ను నలుగురిలో కించపరచడు, నీ అభిప్రాయాలను గౌరవిస్తాడు, నీ ఇష్టాల్ని తన ఇష్టాలుగా మార్చుకున్నాడు. నేను కూడా అలాగే కదమ్మా ఉన్నాను. మరి నన్నెందుకు భార్య అవిధేయుడిని అంటున్నావు? నాకెందుకమ్మా పెళ్ళాం చాటుము కూడా నా బిరుదు తగిలిచ్చావు? మరి నేను భార్య విధేయుడినైతే నాన్న కూడా అంతే కదా. నువ్వు బాధపడ్డట్లే నానమ్మ కూడా ఇలాగే బాధపడి ఉంటుందా? నీ అంత చదువుకోకపోయినా నానమ్మ నిన్ను నిలువున మానసికంగా కోసిన సందర్భాలు లేవు. ఎన్నిసార్లు అన్నావు నువ్వు నన్ను అందరిలాగా పెంచలేదని, గొప్పగా పెంచానని. గొప్పగా పెంచడం అంటే ఏంటమ్మా? మనకు ఆర్థిక ఇబ్బందులు లేవు, శారీరక మానసిక ఇబ్బందులు లేవు. చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ చదువుకున్నాను, మంచి ఉద్యోగం వచ్చింది. క్షమించమ్మా, ఇలా అడుగుతున్నందుకు. నన్ను పెంచడానికి ఏ దశలో నువ్వు కష్టపడ్డావు? అమ్మ అంటేనే ప్రేమ, అమ్మ అంటేనే ఆనందం, అమ్మ అంటేనే తృప్తి.
సృష్టిలో అది జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, పిల్లల్ని ప్రేమగా చూసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వు నన్నొక్కడిని ప్రేమగా చూస్తే సరిపోతుందా? నన్ను నమ్ముకుని నాతో పాటు 7 అడుగులు నడిచొచ్చి నాలో సగమైన నా భార్యను కూడా నువ్వు అంతగా ప్రేమించినప్పుడే కదా నువ్వు అమ్మవు అనిపించుకునేది. ఎందుకమ్మా ధృతి అంటే నీకంత కోపం? కొడుకును ప్రేమించడంలో ఇంత స్వార్థం ఉంటుందా? కొడుకుని వేరు చేసే రాక్షసిగా ధృతిని ఎందుకు ఊహించుకుంటావు? లేదా నీ తాహతుకు సరిపోదనా? నేనుగా ఇష్టపడ్డా నీ అనుమతి తీసుకున్నాకే కదమ్మా మా వివాహం జరిగింది. అమ్మా, కొట్టక్కర్లేదు. అభిమానంగా ఆడపిల్లకి చిన్న మాట కూడా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది. నువ్వు అనుకున్నావు నేనేమీ గమనించటం లేదని. కానీ మేనమామ పోషణలో పెరిగిన తల్లిదండ్రులు లేని ధృతిని నువ్వు పెళ్ళైనప్పటి నుంచి అడుగడుగునా ఎలా కించపరుస్తున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను. అత్తింటి వారి మర్యాదలు నాకు అందవని నీ బాధ. నిన్ను గమనిస్తున్న కొద్దీ నాకు ఆశ్చర్యంతో పాటు ఎంతో బాధ కలుగుతుందమ్మా. నువ్వు వ్యక్తిత్వానికి కాకుండా డబ్బుకి, హోదాకి చేసే ఆడంబరమైన మర్యాదలకి గౌరవం ఇస్తాను అంటే నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. అలా చేస్తున్నది మా అమ్మేనా అని విస్తుపోతున్నాను. అతి నికృష్టమైన విషయం ఏంటంటే, నేను ఈ సంఘర్షణను తట్టుకోలేక, నన్ను నేను అదుపు చేసుకోలేక నా భార్య మీద చెయ్యెత్తబోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఛీ, నేను మనిషినేనా అమ్మా? మానవత్వం మంటగలిసిన నాకు ధృతి పేరెత్తే అర్హత ఉందా? 5 సంవత్సరాలు ఓపిక పట్టానమ్మా. ఇంకో 10 సంవత్సరాలైనా ఓపిక పట్టేవాడిని. ఎందుకంటే మిమ్మల్ని వదిలి వెళ్ళటం అంటే నన్ను నేను వదులుకోవటమే. కానీ ఏం చేయనమ్మా? డాక్టర్ ఆంటీ చెప్పింది, ధృతి మనస్సు, శరీరం కూడా ఎంత చిన్న గాయాన్నైనా ఇక నుంచి తట్టుకోలేదని. ఆమె మనస్సు పలుచని గాజు వస్త్రంలా ఉంది అని. ఏ క్షణమైనా అది ముక్కలు కావచ్చని. ఇప్పటి వరకు అన్నిటినీ తట్టుకుంది ధృతి. కానీ అనాథ అన్న ఆ ఒక్క మాటని తట్టుకోలేకపోయిందమ్మా. కడుపులోని పిండంతో సహా ఆమె హృదయం కదిలిపోయింది. అప్పుడు ఆలోచించానమ్మా, నీకు నేను ప్రాణానికి ప్రాణం కావచ్చు. కానీ నీకోసం నానున్నారు. వేద ఉంది. కానీ దానికి ఎవరున్నారమ్మా? తండ్రిని పోగొట్టుకుంది. మన పుణ్యం అని తల్లయ్యే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంది. ఇక ఉన్నది నేను ఒక్కడనే కదమ్మా. అందుకని ధృతిని అనాథగా వదిలేయలేక, చూస్తూ చూస్తూ ఒక మనిషిని మానసికంగా హత్య చేయలేక, నీకెదురుగా నిలబడిన ఆ నిర్ణయం నీకు చెప్పే ధైర్యం లేక, అట్నుంచి ఇటే పిరికివాడిలాగా పారిపోతున్నాను. అన్నిటికంటే నేను తట్టుకోవలసిన విషయం ఏంటంటే, ధృతి నిన్ను కనీసం ఒక చిన్న పరుష వాక్యం కూడా అనకపోవటం. దౌర్భాగ్యుడికి దయను మించిన క్షమ లేదమ్మా. కానీ నాకే శిక్ష పడాల్సిందే. పాపం పిచ్చిదమ్మా ధృతి. అందరూ కావాలనుకుంటుంది. అలా మిమ్మల్ని వదిలి వెళుతున్నందుకు నాతో మాట్లాడదు కూడా. మిమ్మల్ని వదిలి ఉండేది కొన్ని రోజులే అమ్మా. మీరంటే నాకెంతో ప్రేమ, గౌరవం. తప్పకుండా నేను మళ్ళీ నీ దగ్గరికే వస్తాను. అయితే నువ్వు మారితే వస్తామని చెప్పట్లేదు. కానీ నేను మీ దగ్గరికి రావాలంటే గాజు బొమ్మ పగిలినా పగిలిపోవాలి, లేదా పగిలిపోని గట్టితనాన్నైనా నువ్వు ప్రోదు చేసుకోవాలి. అప్పుడే తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. సెలవు. గుండెలు పగిలిపోతున్నాయా? శరీరం సిగ్గుతో 1000 ముక్కలవుతోందా? భూమి గిరగిరా తిరిగిపోతోందా? రాధకేం జరుగుతుందో తెలియట్లేదు. ఆధారం కోసం చేతిని అటు ఇటు ఆడించింది. చేతికి తగిలిన చేతి స్పర్శను గుర్తించగానే మనసుకు సాంత్వన కలిగింది. ఆ చేతిని అలాగే హృదయానికి ఆనించుకుంది. అనిశ్చితంగా అటు ఇటు కదులుతున్న శిరస్సు నెమ్మదిగా నిశ్చింత పొందినట్లుగా స్థిరంగా కుదురుకుంది. హాస్పిటల్లో ఉన్నట్టు మందుల వాసన పక్క నుంచే అమ్మ అమ్మ అంటున్న స్వరం ఆ స్వరాన్ని ఇష్టంగా వినసాగింది. ఇది కలయమో? కన్ను తెరిస్తే ఆ కల చెదిరిపోతుందేమో అనుకుంటూ కళ్ళు తెరవకుండా పడుకున్న రాధని, రాధా, లే, ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచాడు మురళీధరం. నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధకి పరమానందం కలిగింది. కళా నిజమా అనుకునేలోపు అత్తయ్య ఎలా ఉంది అని తన మీదకి వంగి అడుగుతున్న ధృతి కనిపించింది. ఓ పక్కన అల్లుడు నిలబడున్నాడు. వేద అప్పుడే లోపలికొస్తూ, అమ్మా, ఈ జ్యూస్ తాగు ముందు అని దగ్గరకొచ్చింది. కూతురు, పిల్లలు హిరణ్మయి అమ్మమ్మ అని పిలుస్తున్నారు. ఆనంద బృందావనంలో ఉన్నట్టుగా ఉంది రాధకి. రాధ కళ్ళు తెరవగానే అందరి మొహాల్లో సంతోషం తాండవించింది. అదేంటి అల్లుడు గారు, ఎప్పుడొచ్చారు? నేను ఈ పడిపోయి ఎంతసేపు అయింది? ఆశ్చర్యంగా అడిగింది రాధ. చాలాసేపా? ఏమడుగుతున్నావు? వారం రోజులైంది నువ్వు కోమాలోకి వెళ్ళి. ఆ రోజు నువ్వు పడిపోగానే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించాం. నువ్వు కళ్ళు తెరిచింది ఇప్పుడే అని చెప్పింది వేద. తల్లి కోలుకున్నందుకు సంతోషంగా ఉంది వేదకి. రాధ అవునా అన్నట్టు విశ్వవైపు చూసింది. తల్లి దగ్గరకొచ్చి మాట్లాడకుండా కొద్దిసేపు కూర్చున్నాడు విశ్వ. తల్లి భుజం చుట్టూ చేయి వేసి లేపి కూర్చోబెట్టాడు. అమ్మా, నిన్ను వదిలి వెళ్ళాలని నేను అనుకున్నాను, కానీ ధృతి అనుకోలేదమ్మా. పెళ్లికి ముందు ధృతిని నేను ఒక విషయం అడిగానమ్మా. నన్నెప్పుడు నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసే ప్రయత్నం చేయనని మాట ఇవ్వు అని. తను ఆ రోజు ఇచ్చిన మాట తప్పలేదు. అందుకే వేరే వెళదామని నేను అన్నా. ధృతి మాత్రం ఒప్పుకోలేదు. ఆ రోజు సాయంత్రమే మేము ఇంటికి వచ్చేసాం. అప్పటికే నువ్వు స్పృహ కోల్పోయావు.
వారం రోజుల నుంచి మేమందరం హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నాం. వారం కాదురా, 15 రోజుల నుంచి, సవరించింది వేద. ధృతి వైపు చూస్తూ చేతులు సాచింది రాధ. ఆ చేతుల్లో ఒదిగిపోయింది ధృతి. అందరూ ఆనందంగా చూశారు ఇద్దరొక్కటైనటువంటి ఆ దృశ్యాన్ని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.